ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు న్యూమరాలజీలో డెస్టినీ నెంబర్ గురించి తెలుసుకుందాం. మీ జీవిత గమ్యాన్ని శాసించే డెస్టినీ నెంబర్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా లెక్కించాలి, బర్త్ నెంబరు వర్సెస్ డెస్టినీ నెంబర్ ఏది పవర్ఫుల్, మీ లైఫ్ యొక్క సీక్రెట్ ఇక్కడ తెలుసుకోండి. డెస్టినీ నెంబర్ అనే పదాన్ని నేను వాడాను కాబట్టి చాలా మందికి ఒక డౌట్ మొదలైంది. అసలు డెస్టినీ నెంబర్ అంటే ఏంటి, నా పుట్టిన తేదీకి ఈ డెస్టినీ నెంబర్కి ఉన్న తేడా ఏంటి, నా డెస్టినీ నెంబరు నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఈరోజు ఈ వీడియోలో ఆ సీక్రెట్స్ అన్ని డీకోడ్ చేద్దాం. న్యూమరాలజీలో మీ లైఫ్ టర్నింగ్ పాయింట్స్ని, మీ కెరీర్ని డిసైడ్ చేసే ఈ పవర్ఫుల్ నెంబర్ గురించి ఇన్డెప్త్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీ డెస్టినీ నెంబర్ ఎలా లెక్కించాలో కూడా నేనే ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో చూసుకుంటే ఇక్కడ బర్త్ నెంబరు వర్సెస్ డెస్టినీ నెంబర్. సో ఇక్కడ చూసుకుంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే కనుక, సంఖ్యాశాస్త్రంలో ప్రతి మనిషి జీవితాన్ని రెండు ముఖ్యమైన నెంబర్లు శాసిస్తాయి. ఒకటి బర్త్ నెంబరు, దీన్నే సైకిక్ నెంబర్ అంటారు. రెండవది డెస్టినీ నెంబర్, దీన్నే లైఫ్ పాత్ నెంబర్ అంటారు. సో బర్త్ నెంబర్ అనేది మీ పుట్టిన తేదీని బర్త్ నెంబర్ అంటారు. ఉదాహరణకు మీరు 24వ డేట్ పుట్టారనుకోండి, ఈ 24వ తేదీని మనం సింగిల్ డిజిట్గా లైక్ ఈ విధంగా 2 + 4 6. సో ఇది 2 + 4 6 అనేది మీ యొక్క బర్త్ నెంబర్. ఇది మీ వ్యక్తిత్వాన్ని, మీ ఆలోచన విధానాన్ని, మీ యొక్క ఇష్టాలను తెలియజేస్తుంది. అదేవిధంగా డెస్టినీ నెంబర్ అంటే మీరు భూమి మీదకు ఎందుకు వచ్చారు, మీ జీవిత లక్ష్యం ఏంటి, దాని పర్పస్ ఏంటి, మీకు ఎలాంటి కెరీర్ సెట్ అవుతుంది, ఫ్యూచర్లో మీరు ఎంత సక్సెస్ అవుతారు, ఇవన్నీ చెప్పేదే డెస్టినీ నెంబర్. దీని ఒక చిన్న ఉదాహరణతోని బర్త్ నెంబర్ అనేది, దీన్ని ఒక చిన్న ఉదాహరణతో మీకు చెప్తాను. బర్త్ నెంబర్ అనేది ఒక నడిపే కారు లాంటిది, కానీ ఆ కారు ఏ రోడ్డు మీద ప్రయాణించాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే గమ్యము, అదే డెస్టినేషన్ చూపిస్తుంది చూసారా, అదే మీ డెస్టినీ నెంబర్. వయస్సుతో పాటే మారే ప్రభావం. చాలా మంది, సార్ నా పుట్టిన తేదీ ప్రకారం నేను చాలా యాక్టివ్గా ఉండాలి, కానీ లైఫ్లో ఎందుకు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి అని అడుగుతుంటారు. కానీ దానికి కారణం డెస్టినీ నెంబర్. మీకు 30 నుండి 35 సంవత్సరాల వయసు వచ్చే వరకు మీ యొక్క బర్త్ నెంబర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ 35 ఏళ్ళు దాటిన తర్వాత మీ జీవితం పూర్తిగా మీ డెస్టినీ నెంబర్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మీ సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం ఆ నెంబర్ వైబ్రేషనే, దానిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే పెళ్ళైన తర్వాత లేదా 30 ఏళ్ళు దాటాక చాలా మంది కెరీర్లో కానీ మనస్తత్వంలో సడన్ చేంజెస్ వస్తాయి, ఈ యొక్క డెస్టినీ నెంబర్ వల్లనే. అది కూడా. సో మీ డెస్టినీ నెంబర్ని ఎలా లెక్కించాలనేది ఒకసారి క్యాలిక్యులేషన్ మెథడ్ మనం చూద్దాం. ఇప్పుడు మీ యొక్క డెస్టినీ నెంబర్ మీరే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఒకసారి ఈ వీడియో చూసి చేసుకోండి. దీనికోసం మీ పూర్తి పుట్టిన తేదీ, నెల మరియు సంవత్సరం కావాలి. సో చూసుకుంటే ఇక్కడ డేట్, మంత్, ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక వ్యక్తి చూసుకుందాం. ఒక వ్యక్తి 25 + 10వ నెల 1990 ఈ డేట్లో జన్మించాలనుకుందాం. ఇప్పుడు ఈ నెంబర్లన్నీ కూడా విడివిడిగా కలుపుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ డేట్ ఉంది కదా, ఈ 25ని మనం 2 + 5 అంటే 7. అదేవిధంగా 10 ఉంది కదా, 10 అంటే మనకు 1. అదేవిధంగా 199 ఈ యొక్క ఇయర్ని కూడా ఒక నెంబర్ లాగా కలుపుకోండి. చూసుకుంటే 99 18 + 1 19. ఈ 19ని మళ్ళీ ఒక నెంబర్ వేయండి, అంటే మళ్ళీ ఒకటే వస్తుంది. సో ఇక్కడ ఈ 25 నెంబర్ 7 ప్లస్ ఇక్కడ 1 ప్లస్ 1. సో చూసారా, ఈ మూడింటిని మళ్ళా మనం కలపాలి. మూడింటిని కలిపితే మనకి ఏమవుతుంది, 7 + 1 + 1 అంటే 9. సో ఈ యొక్క డెస్టినీ నెంబర్, ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ వచ్చేసి 9 నెంబర్ డెస్టినీ నెంబర్ అవుతుంది. ఆ వ్యక్తి యొక్క డెస్టినీ నెంబర్ 9 అవుతుంది కదా. ఇలా సింగిల్ డిజిట్ వచ్చే వరకు కూడా కలుపుకుంటూ వెళ్ళాలి. అయితే ఒకవేళ టోటల్ చేసేటప్పుడు మీకు 11 కానీ 22 కానీ లేదా 33 33 కానీ వస్తే మాత్రం వాటిని సింగిల్ డిజిట్గా మార్చకండి. ఎందుకు అంటే అవి అలాగే ఉంచాలి, ఎందుకంటే అవి పవర్ఫుల్ మాస్టర్ నెంబర్స్ కాబట్టి. సో మాస్టర్ నెంబర్స్ కూడా మనము రానున్న వీడియోలో ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డెస్టినీ నెంబర్ మనకు ఈ యొక్క 1 వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 వస్తే మనం ఏం చెప్పొచ్చు, 1 అంటే సూర్యుడు. సో దానివల్ల మనం ఏం చెప్పాలి, సూర్యుడు యొక్క క్వాలిటీస్, మీరు గొప్ప లీడర్స్ అవుతారు. ఈ విధంగా మనం సూర్యుని కారకత్వం తీసుకొని ఆ డెస్టినీ బట్టి మనం చెప్పొచ్చు. అదేవిధంగా 2 వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 అంటే ఏంటిది, చంద్రుడు. సో డెస్టినీ 2 వస్తే మీరు ఏం చెప్పాలి, మీరు చాలా శాంతి దూతలు, అందరినీ కలిపేవారని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా 3 వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెస్టినీ 3 వస్తే ఏంది, మంచి గురువులు లేదా మంచి సలహాదారులు అని చెప్పి, ఇలా 1 నుండి 9 వరకు కూడా డెస్టినీ యొక్క డెస్టినీ నెంబర్స్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో చూసారు కదా, ఇదండి డెస్టినీ నెంబర్ క్యాలిక్యులేషన్. వెంటనే పెన్ను పేపర్ తీసుకొని మీ డెస్టినీ నెంబర్ ఎంత వచ్చిందో లెక్కించండి. మీ నెంబరు ఏమొచ్చిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఎక్కువ కామెంట్స్ ఏ డెస్టినీ నెంబర్కి వస్తే నెక్స్ట్ ఆ నెంబర్ మీద
డెడికేటెడ్గా ఒక వీడియో చేసి పెడతాను. అదేవిధంగా మీ బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి మధ్య ఏమైనా శత్రుత్వాలు ఉన్నాయా, వాటిని బ్యాలెన్స్ చేయడానికి మీ పేరులో ఎలాంటి వైబ్రేషన్ ఉండాలి, ప్రొనాలజీ మరియు నేమ్ పిరమిడ్ పద్ధతుల ద్వారా పర్ఫెక్ట్ నేమ్ కరెక్షన్ కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అపాయింట్మెంట్స్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క స్లాట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.